శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే. రోజు రోజుకి సమాజంలో మానవత్వ విలువలు ఎటుపోతున్నాయి. ఎంత దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఈ మధ్యకాలంలో ఘోరాతి ఘోరమైనవి. మానవత్వ విలువలు నిజంగా మంట కలిసిపోయినాయి అనే అంత దరిద్రంగా తయారైంది ఈ సొసైటీలో మనుషుల విలువలు. బంధాలు బంధుత్వాలు ఎటుపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. తాగితే తల్లి పిల్లమైద్దని ఒక సామెత మనం వింటూనే ఉంటాం పల్లెటూళ్ళలో. కానీ అది నిజమే అని చెప్పేసి కొంతమంది తాగి మరీ ఆ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. గతంలో కూడా చూసుకుంటే ఒక 2-2.5 సంవత్సరాల క్రితం కూడా ఒక 4 ఏళ్ల చిన్నారి పైన కూడా అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన మనం చూసినాం. అలాగే ఒక తండ్రి సొంత కూతురు మీదనే కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక అన్న చెల్లెల మీద కూడా చేయి చేసుకున్న పరిస్థితి చూసినాం. ఈరోజు చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం తండాలో ఒక దరిద్రమైన సంఘటన. అసలు ఇది నోరు విప్పి చెప్పాలంటే ఎంత అసహ్యంగా ఉంది అంటే, ఇంతసేపు ఒక తండ్రి గురించి మాట్లాడుకున్నాము, ఒక అన్న గురించి మాట్లాడుకున్నాము, ఒక మూర్ఖుని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఒక కన్న కొడుకే కన్న తల్లిని 9 మాసాలు మోసి పెంచినటువంటి కన్న తల్లి మీద అంటే ఇంతకు మించిన పాప పని ఇంకొకటి ఏదైనా ఉంటుందా సమాజంలో? అసలు ఎటుపోతున్నాం మనము? అసలు 5 వేళ్ళు కలుపుకొని అన్నం తింటున్నాం. మన మానవత్వ విలువలు ఎటుపోతున్నాయి అసలు? కన్న తల్లి అంటే మాటలా అసలు? చెల్లినే మనం ఒక సొంత చెల్లి కాకపోయినా కూడా చిన్నమ్మ కూతురు పెద్దమ్మ కూతురు అయితే కూడా వాళ్ళని ఒక దరిద్రమైన చూపుతో చూడాలంటే కూడా ఆలోచిస్తాం. అలాంటిది కన్న తల్లి మీదనే 9 మాసాలు మోసి పెంచిన తల్లి మీదనే అగాపోవడం అంటే ఇంతకన్నా దరిద్రం ఇంకేదన్నా ఉంటుందా? అసలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న మధ్యాహ్నం జరిగింది సంఘటన. బానోతు పవన్ అనే వ్యక్తి డైలీ తాగి వస్తూ ఉండడం, కన్న తల్లితోనూ గొడవ పడుతూ ఉండడం, తాగి రాకు అని చెప్తున్నందుకు కొట్టడం, అంటే విపరీతంగా దాడికి గురి చేయడం, ఇబ్బందులు పెట్టడము, ఎవ్వరు చెప్పినా కూడా గ్రామస్తులు చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా, బంధువులు చెప్పినా వినకుండా అసలు పని చేయకుండా ఉండడము. అసలు ఈ తాగుడు అలవాటు ఎప్పుడైతే మొదలైందో కన్న తల్లిని చూడకుండా కూడా చేయి చేసుకోవడం మొదలుపెట్టింది ఈ బానోతు పవన్. ఈ జగన్నాథపురంలో ఇతను ఉంటూ ఉంటాడు. ఇతను కామన్గా అదొకటి ఇదొకటి పని చేసుకు కాలక్రమేణా అతను పనికి కూలికి వెళ్తున్నటువంటి బానోతు పవన్ సడన్గా ఏమైందో తెలియదు కానీ తాగుడుకు బానిసాడు. ఒక విధంగా చెప్పాలంటే అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అసలు ఒకసారి చూసుకుంటే నిన్న రోజు తాగొచ్చిన దానికంటే ఎక్కువగా తాగొచ్చిందో తెలియదు, గంజాయి ఎక్కువ మోతాదులో తీసుకున్నదో తెలియదు కానీ అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చినటువంటి ఈ బానోతు పవను నిద్రిస్తున్న తల్లిని లేపి కన్న తల్లి అనేది కూడా మర్చిపోయిండు. అరుపులు కేకలతోటి మొత్తుకుంటున్నటువంటి ఆ తల్లి మాటలు విన్నటువంటి స్థానికులు, ఆ తండాలో ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు హుటాహుటిన తన ఇంటికి రావడం జరిగింది. ఏం జరుగుతుందని చెప్పేసి ఆ విండోస్ ఏవైతే కిటికీలు ఉంటాయో కిటికీల నుంచి చూస్తే కనుక పాల్పడుతున్నటువంటి పవన్ని తలుపులు బద్దలు కొట్టి పవన్ని లాక్కొచ్చి గల్లబట్టి బయటికి తీసుకొచ్చి 4 దెబ్బలు తగిలిచ్చి తాళ్లతో కట్టేసి ఆటోలో పడుకోబెట్టి, అంటే తల్లి బయటికి వచ్చి ఒకటి మొత్తుకుంటుందంట తను, అరే నీ కన్న తల్లినిరా నేను, నువ్వు ఏ చూపుతో చూస్తున్నావు, నీకు తాగుడు ఎక్కువైందా, ఏ చూపుతో నన్ను చూస్తున్నావు, నీ తల్లి నన్ను మొరబెట్టుకున్నా కూడా నిన్ను సరే అగాయి పాల్పడతా, ఈరోజు నిన్ను వదిలేదే లేదని చెప్పేసి దుర్మార్గమైన మాటలు మాట్లాడి బాగా విపరీతంగా కొట్టిండట. కాళ్ళతో తన్నడం, చేతులతో గుద్దడం. ఆ కన్న తల్లిని చూస్తూ ఉంటే తన వీపు భాగాన కూడా రెక్కినట్టుగా గీతలు కనబడుతూ ఉన్నాయి. కుడివైపు ఉన్నటువంటి కన్నుకు వాపులు వచ్చినాయి. అంటే ఘోరంగా పిడిగుద్దులు పెట్టి గుద్దిండా తెలియదు. ఆ తల్లి వినకపోవడంతో ఎంత దుర్మార్గమైన పని చేసిండంటే తన శరీరంలోని అక్కడక్కడ తగిలిన గాయాలను చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. గ్రామస్తులు బయటికి పిలిచి ఏం జరిగిందని అడిగితే తను అసలు నా కన్న కొడుకయ్యా, 9 మాసాలు మోసి పెంచిన నేను, ఎంత చెప్పినా వినట్లేడు, అరే నీకు కావాలంటే గ్రామంలో ఎంతోమంది బయట వాళ్ళు ఉన్నారా, నీ తల్లిని రా, నీకు కావాలంటే నేనే ఒప్పిస్తారా, ఒకరిని ఒప్పిస్తారా, నేను మాట్లాడిస్తారా అని చెప్పేసి విన్నా కూడా నాకు ఎవ్వరు కాదు, నాకు నేను సరే నీ శవంతో నేను ఆ అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. అంటే అఘాయిత్యం అనే ఒక పదమే పదే ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆ బానోతు పవన్, ఆ మూర్ఖుడు, ఆ దుర్మార్గుడు వాడిన పదాలు నేను డైరెక్ట్ చెప్పలేకపోతున్నా. ఇప్పుడు ఒక తల్లి గురించి మాట్లాడాలంటే, ఈ వీడియో చేయాలంటే కూడా అసలు మనసు కలిసివేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. అరే అన్న చెల్లిని ముట్టుకుంటే దుర్మార్గము, ఒక తండ్రి కూతురిని ముట్టుకుంటే దుర్మార్గము, అలాంటిది ఒక తల్లిని కన్న కొడుకు ఇలా చేసిండంటే చెప్పాలంటే కూడా మాటలు రావట్లేదు. కానీ కోపంతో ఉద్రేకభరితంగా మాట్లాడాల్సి వస్తుంది, ఈ వీడియో చేయాల్సి వస్తుంది. పోలీసుల దగ్గర కావచ్చు, గ్రామస్తుల దగ్గర కావచ్చు, ఆ పవన్ యొక్క తల్లి చెప్పిన మాటలు వింటూ ఉంటే అసలు ఇట్లా కలిసివేస్తుంది మనసు. దుర్మార్గమైన పని అసలు. ఇంత ఘోరంగా గుద్దిండంటే, ఘోరంగా కాళ్ళతో తనడం అంటే అఘాయితానికి పాల్పడన్న మాట వింటుంటేనే అసలు దరిద్రంగా అనిపిస్తుంది. చివరికి గ్రామస్తులు తాళ్లతో కట్టేసి ఆటోలో తీసుకెళ్లి పాల్వంచ మండల పిఎస్కు ఈ కొడుకుని తీసుకెళ్లడం జరిగింది. తల్లి ఇప్పటివరకు కూడా కేసు ఫైల్ చేయలేదు.
అంటే న్యాయపరంగా ధర్మబద్ధంగా తను మాట్లాడుతుంది. తను వాస్తవానికి చట్టపరంగా తనకు శిక్ష పడాలి. నా కన్న కొడుకు అయిపోయినప్పటికీ ఇంత దుర్మార్గమైన పని చేసిండంటే రేపు ఏ ఆడపిల్ల అయినా సరే అతని చేతిలో ఈ దుర్మార్గం చేతిలో బలైపోతది. తనకు శిక్ష పడాలని చెప్పి చెప్తుంది. కానీ ఇప్పటికి కూడా తల్లి కేసు అనేది ఫైల్ చేయలేదు. ఎందుకంటే కొడుకు అనేది ఒక విధంగా ఉంది, అఘాయిత్యానికి పాల్పడడం ఇంకోటి ఉంది. తప్పు తప్పే. ఎవడు చేసినా నా కన్న కొడుకు చేసినా తప్పు తప్పే అని చెప్పేసి తన నోటితో తను చెప్తూ ఉంది. గ్రామస్తులు కూడా గతంలో ఎన్నో సార్లు హెచ్చరించారంట. నువ్వు తాగుడికి బానిస అయిపోయినావు, తాగడం మంచిది కాదు, ఏదైనా ఒక పని చేసుకో, నీ తల్లిని మంచిగా చూసుకో అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా గ్రామస్తుల మీద కూడా దాడికి దిగేవాడంట. అంటే గొడవకి వెళ్తూ ఉండడం, ప్రతి చిన్నదానికి కూడా రేజ్ అవుతూ ఉండడం. అంటే గంజాయి మత్తులో ఉంటే తాగుడుకు బానిస అయితే నేనే తోపు అనుకుంటారా ఏమో అర్థం కాదన్నంతగా ఈ పవన్ని చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఇంత దుర్మార్గమైన చర్య చేయడం అనేది అయితే అసలు కలిసివేస్తుంది. మానవత్వం నిజంగా మంట కలిసింది. 100% మంట కలుస్తున్న క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, మంట కలిసింది. ఏదేమైనప్పటికీ పాల్వంచ పోలీసులు అయితే తన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ కన్నతల్లి అనేది కాదు, ఒక ఆడకూతురుకు అన్యాయం జరిగిందనే దిశగా దర్యాప్తు అనేది చేయడం జరిగింది. దానికి చట్టపరంగా ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష అనేది ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి కూడా పాల్వంచ పిఎస్ వారు అయితే తెలియజేయడం జరిగింది.